నమస్తే. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్నటువంటి 1000 కోట్లు ఏమయ్యాయి? అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి మరి మాట మీద ఎందుకు నిలబడలేకపోయారు? మాకు 5,000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు ముద్దు అని ఈరోజు విద్యార్థులైతే ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్న వేళ ఒక్కసారి మనమైతే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా విద్యార్థులు ఎందుకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటివి, మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలి అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగుల మహార్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అధికారంలోకి వచ్చే ముందు మీ అధికారంలో వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతూ మేము వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలైనా నిరుద్యోగుల బతుకులు మాత్రం చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటు, అత్యంత బాధాకరం. ఈ 20 మంది విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కూడా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన్ని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు సుమారుగా 2 లక్షల పైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు ఉద్యోగాలు కూడా 5,000 కాదు 20,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000, 7,000 అని చెప్పి కాలయాపన చేసేటువంటి ధోరణి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణకు పర్యాయపదమే ఉస్మానియా యూనివర్సిటీ అని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ బహిరంగ సభలో మాట్లాడి 6 నెలలు అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఎక్కడ పోయినా 1000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఖబర్దార్ ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే 1000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ భృతిని అమలు చేయాలి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, బీసీ విద్యార్థి సంఘం, ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్వి, ఎస్ఎస్యు, ఎస్ఎస్ఎఫ్, అన్ని 42% బీసీ రిజర్వేషన్ల విద్యార్థి సంఘం, మహిళా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్ట్స్ కాలేజ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులతో పెట్టుకుంటేనే ఈ ప్రభుత్వాన్ని బొందబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిరుద్యోగ జేఏసీ, డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, 42% బీసీ రిజర్వేషన్ కోఆర్డినేటర్ కమిటీ, ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎస్యు, అదేవిధంగా టీఆర్ఎస్వి, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా మేము నిరసనని వ్యక్తం చేసేందుకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీగా ఈ విద్యార్థి సంఘాలుగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఏంటి అంటే, ఎడ్యుకేషన్కు రాష్ట్ర బడ్జెట్లో 6 నుంచి 15% వరకు బడ్జెట్ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఎంతవరకు బడ్జెట్ పెడుతుందంటే 7% కూడా విద్య మీద రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ పెట్టలేదు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. 2 ఏళ్ళు దాడుతున్న 50,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు కూడా అని సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదైతే సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. మొన్ననే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది. 10,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ విద్యార్థులుగా, నిరుద్యోగ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్లో ఏదైతే ప్రభుత్వ గురుకులాలలో ఏవైతే ఉన్నాయో
ఈ గురుకులాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. కాబట్టి నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి ఎక్కడ నిరుద్యోగ భృతి లేదు కదా, తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేస్తామనేది. ఒక 6 రూట్లలో మినహాయిస్తే తెలంగాణలో ఎక్కడ కూడా ప్రైవేటు ఎక్కడ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కానీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా గుర్తింపు లేని అనేక పాఠశాలలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిని తక్షణమే రద్దు చేయాలి. విద్యార్థులకు ఈ సందర్భంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 27,000 ప్రభుత్వ పాఠశాలలని 4,000 వరకు కుదిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే విద్యార్థుల్ని మోసం చేస్తున్నది. దేశాన్ని సర్వనాశనం చేయాలంటే దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని విద్యను సర్వనాశనం చేస్తే దేశం నాశనం అవుతుందని తెలుసు. కాబట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యను నాశనం చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలు చదువుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో విద్యార్థులకు విద్యను ప్రక్షాళన చేస్తలేడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు. కాబట్టి మా నిరుద్యోగ విద్యార్థులుగా డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలు, టీఆర్ఎస్వి కానీ అన్ని సంఘాలు ఈ ప్రభుత్వం మీద విద్యా ప్రక్షాళన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ దేశంలో ఎవరికి సమస్యలు వచ్చినా ముగ్గురు రెస్పాండ్ అవుతారు. 1 పోలీసులు, 2 మీడియా, 3 ఉస్మానియా విద్యార్థి నాయకులు. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా విద్యార్థి నాయకులకే ఆపదొచ్చింది. రేవంత్ రెడ్డి సర్కారు ఉస్మానియాకు 1000 కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది. అదేవిధంగా నిరుద్యోగులకు అధికారంకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసింది. ఈరోజు పోలీసు ఉద్యోగాలు 20,000 వేయాల్సింది 5,000 ఉద్యోగాలు వేసి మోసం చేస్తుంది. అదేవిధంగా ఈ ఉస్మానియా విధంగానే కాకతీయ కావచ్చు, పాలమూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా విద్యార్థి నాయకులను ఉస్మానియా లాంటి విద్యార్థి యూనివర్సిటీలను మోసం చేస్తుంది. అదేవిధంగా గురుకులాలను చెప్పిన రేవంత్ రెడ్డి ఏం చెప్పింది, నేను గురుకులాలను డెవలప్ చేస్తానని చెప్పింది. ఆ విధంగా మోసం చేసింది. ఈ తెలంగాణలో ప్రైవేట్ సంస్థలు మొత్తం అధిక ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థి తల్లిదండ్రులు రక్తం తాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి సర్కారు నోరు మూసుకొని కూర్చుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రైవేటు విద్యా సంస్థలు ఓపెన్ చేసే దిశగా రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తుండు. మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? పెత్తందారుల కోసం పనిచేస్తున్నావా, తెలంగాణ కోసం పనిచేస్తున్నావా అని ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు నువ్వు ఏ విధంగా హామీలు ఇచ్చినావో, నిరుద్యోగులకు ఏ విధంగా హామీలు ఇచ్చినావో, విద్యార్థులకు ఏ విధంగా హామీలు ఇచ్చావో అవి నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని నేను రోడ్డు మీద గుంజి కొడతామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటేనే ఒక మోసగాడు. ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన వ్యక్తి ఎవరంటే అది రేవంత్ రెడ్డి. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక 6,000 ఉద్యోగాలు తప్ప అంతకు మించి నోటిఫికేషన్ వేయనటువంటి దుర్మార్గుడు నిరుద్యోగుల మోసం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, ఈ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏమన్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఆయన చెప్పిండు, ఇక్కడ మొత్తం ఒక ఆయన తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా డెవలప్ చేస్తా, 1000 కోట్లు ఇప్పిస్తా, ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ లేసా అని చెప్పి సంవత్సరం అవుతుందండి. 1000 కోట్లు అని చెప్పిన మాట మూలకు పడేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకోకుండా, రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఓన్లీ సంబరాల కోసం, ఆడంబరాల కోసము వీడికి వచ్చిన పోయినా అని చెప్పుకోనికే మాత్రమే 1000 కోట్లు విడుదల చేస్తా అని జీవో ఇచ్చి నా వ్యక్తి ఈరోజు ఇప్పటి వరకు ₹1 ఇవ్వడం సిగ్గుచేటు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి 1000 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ను నింపాలని మేము రేవంత్ రెడ్డికి అల్టిమేట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఏమన్నాడు, అరే నిరుద్యోగులు ఈరోజు నువ్వు 5,000 నోటిఫికేషన్లు ఇస్తే
ఎవరికి సరిపోతాయి? ఏ కానిస్టేబుల్ అభ్యర్థికి సరిపోతాయి? ఈరోజు 5,000 కాదురా 20,000 ముద్దురా అనే ఒక నిదానంతో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ యొక్క పీసీ నోటిఫికేషన్ 20,000తో వెయ్యాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ల డిఎస్ అయినా కానీ, గ్రూప్స్ అయినా కానీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అయినా కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్లు అయినా కానీ, మీరు అదేవిధంగా గురుకులకు సంబంధించిన ఈరోజు అన్ని నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు గురుకులాల పరిస్థితి చూడండి, గురుకులాలను రద్దు చేస్తాడ. బిడ్డ కబర్దా గుర్తుపెట్టుకో. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు, ఈరోజు పేద కుటుంబాలు ఈరోజు గురుకులాల చదువుకున్న అలా చదువుకు దూరం చేసినటువంటి ఒక అసమర్థ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి మీరు వెంటనే 2 లక్షలతో ఉద్యోగ నోటిఫికేషన్, అదేవిధంగా ఉస్మానియాకి ఇచ్చినటువంటి 1000 కోట్ల నిధులను, ఉస్మానియా ఇచ్చినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ను అది నింపాలని, అదేవిధంగా 20,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈరోజు ఉస్మాన్ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నిరుద్యోగులే 30 లక్షల మంది నిరుద్యోగులు అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎవరైతే 30 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారో వాళ్ళ సాక్షిగా 20 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళ సాక్షిగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మోసాల ప్రభుత్వం. ఈ మోసాల ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గోరి కడతాం. ఆ గోరి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలవుతుంది. మేము గతంలో కూడా 15 సంవత్సరాల క్రితం ఒక మూవీ చూసినాం, గజనీ మూవీ. ఆ గజనీ మూవీ ఏ విధంగా ఉందో గజనీ మూవీ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. మాకు అర్థమవుతలేదు. గజనీ అన్న కనీసం ఆయన ఆస్కర్ కూడా రాలేదు, కానీ రేవంత్ రెడ్డి గజనీ కంటే మించి ఎందుకంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఏ హాలీవుడ్ కూడా ఏ ఆస్కార్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర పని చేయవు. ఎందుకంటే గంటకో మాట, పూటకో మాట, సబ్బండ వర్గాలే కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోసి ఇవాళ దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ మంత్రులని వాళ్ళ అధికారులను కూడా ఇవాళ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మేము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, మా కష్టం పోరాటం మీకు కనిపిస్తలేదా? వేలాది మంది నిరుద్యోగులు మొత్తం కథం తొక్కిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో. ఖచ్చితంగా మీరు ఇది 5,000 కాదు, 7,000 కాదు, 19,000 కానిస్టేబుల్, మెగా డిఎస్సి, మరి జనరల్ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చిండ్రు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావాడు అనుకున్నాం, మా తెలంగాణ ముద్దు బిడ్డ అనుకున్నాం. మేము అందుకోసమే మావాడు అనుకొని ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మావాడు కాదు, ఆంధ్ర బానిస అని ఇప్పుడు తేలిపోయింది. మాకు మావాడు కాదు ముఖ్యమంత్రి, ఆంధ్ర బానిస. కాబట్టి మా కోసం పనిచేస్తలేడు, ఆంధ్రుల కోసం పనిచేస్తున్నాడు. మాకు ఉద్యోగం రానివ్వకుండా కేవలం కీలకంగా పనిచేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పటికన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికన్నా 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి ఉంటారా, 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి ఉంటారా, కాకపోతే చంద్రబాబు తరపు నుంచి ఉంటారా, ఆంధ్రుల తరపు నుంచి ఉంటారా అన్నటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. ఈ పోరాటం అనేటువంటిది మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు, ఉద్యోగాల నోటిఫికేషన్ సాధించేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. మిమ్మల్ని గద్దె దింపేంత వరకు, మా 20 మంది నిరుద్యోగులు ఆత్మశాంతి కూరేంత వరకు మిమ్మల్ని గద్దె దింపడమే ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. ఒకసారి ఇక్కడున్న మీ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే, రేవంత్ రెడ్డి గారికి మానవత్వం ఉంటే, ఒకసారి నిజంగా మీరు నిజాయితీగా నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని గుండె మీద చేతి తీసుకొని చెప్పండి. కాబట్టి ఇప్పటికీ చాలా అనేటువంటిది రాష్ట్రంలో మోసాలు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా దారుణాలుగా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి రేవంత్ ముఖ్యమంత్రి గారికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఈ ఉస్మాన్ తరపు నుంచి